ఆ దుర్మార్గుడు ఉపేంద్ర వల్ల నీకు ఏ అపాయం కలుగుతుందో, నీ జీవితం ఏమైపోతుందో అని ఎంతో భయపడ్డామమ్మా. కాని ఈ పెళ్లితో నీకే సమస్య లేకుండా పోతుంది. అదే చాలా సంతోషంగా ఉందమ్మా. ఏంటి, పెళ్లి కూతుర్ని ఏడిపిస్తున్నారా? అమ్మా నాన్నని వదిలి వెళ్ళిపోతున్నాని బాధపడుతున్నావా అభి? అవునంకల్. ఇప్పుడు ఇలానే బాధపడతావు. రేపు పెళ్ళయ్యాక మా ఆయన, అత్తమామలు, పిల్లలు అని మమ్మల్ని అందర్నీ మర్చిపోతావు. మర్చిపోవాలి కూడా అభి. నీ పుట్టింటి వారిని ప్రేమించినట్టే అత్తింటిని ప్రేమించాలి. సరోజిని, అక్షింతలందుకో. ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరగాలని అమ్మాయిని దీవించండమ్మా. అత్తగారి స్థానంలో నా ఇంటికి నీకు ఆహ్వానం పలుకుదాం అనుకున్నాను, కాని వేరే ఇంటికి కోడలిగా పంపిస్తున్నాను. చల్లగా ఉండభి. గాడ్ బ్లెస్ యూ. అభి, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? త్వరగా కానివ్వండి. పంతులు గారు వచ్చారంటే హడావిడి చేసేస్తారు. మీరు లక్షలకి లక్షలు ఖర్చు పెట్టి ఘనంగా జరిపిస్తూ ఉంటే ఎందుకు జరగదు? ఎలాగోలా దీని పెళ్లి త్వరగా అయిపోతే చాలు, దీని పీడ వదిలిపోతుంది. అవతల గౌతమ్ రెడీ అయిపోతున్నాడు, నువ్వు రెడీ అవ్వబి. ఇంతకీ ఐరేంద్రి ఎక్కడా? నో వే. మనం అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగానే జరుగుతుంది. నాన్న తమ్ముడు వచ్చేస్తూనే ఉంటారు. వాళ్ళొచ్చినా రాకపోయినా నాకు పోయేదేం లేదులే. ఎటు చూసినా నాకే ప్లస్. ఏంటి నాన్న ఇంత లేటు? ఎవరు చూడలేదు కదా? లేదమ్మా, ఎవరు చూడలేదు. ఇంద్ర, ఇదిగో ఈ డ్రెస్. నువ్విది చేంజ్ చేసుకుని పెళ్లి కొడుకులా రెడీ అవ్వాలి. ప్రధానం బట్టలు మార్చుకునే గ్యాప్ లో నువ్వు గౌతమ్ ఎక్స్చేంజ్ అవుతారు, అంతే. నేను ఏ పనైనా సరే డేర్గా ఎవరికి భయపడకుండా చేశా, ఆఖరికి దౌర్జన్యాలతో సహా. కాని చివరికి వీడి పెళ్లి మాత్రం దొంగల భయపడి చేయాల్సి వస్తోంది. ఛ! ముందు అభితో పెళ్ళవని నాన్న. సరే, నేను వెళ్ళి అభి సంగతి చూస్తాను, నువ్వు ఇంద్ర సంగతి చూసుకో. గౌతమ్, త్వరగా రెడీ అవ్వు. నమస్కారం అండి. నమస్తే. మీరు చాలా గ్రేట్ అండి. మీకు కేర్ టేకర్ గా ఉన్న అమ్మాయి పెళ్లిని ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. తను పేరుకు కేర్ టేకరే గాని మా ఫ్యామిలీ మెంబర్ లాగానే అండి. వెళ్ళండమ్మా, వెళ్ళి కూర్చోండి. నమస్తే. వేదా, పెళ్లిలో నువ్వు ఇలా డల్గా ఉంటే బాగోదు. అనుకున్నట్లన్నీ జరుగుంటే ఈ పెళ్లి అభి రాహుల్ దయ్యేదండి. అభిని పెళ్లి కూతురుగా చూస్తూ ఉంటే మనసులో ఏదో తెలియని బాధ, సంతోషం రెండూ కలుగుతున్నాయండి. నా ఆశకు అదృష్టం లేదనుకుంటా. వేదా, ఈ పెళ్లి జరగడం ఒక డెస్టినీ. డెస్టినీని ఎవరూ మార్చలేరు. గౌతమ్తో పెళ్లి జరగడం అభి డెస్టినీ. అలాగే రాహుల్ డెస్టినీలో కూడా వేరే ఎవరో అమ్మాయి రాసి పెట్టే ఉంటుందిలే. అదిగో పంతులు గారు వచ్చేస్తున్నారు, రండి.
నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం పంతులు గారు. ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయిని మీరు ఎక్కడైనా చూసారా? మాకు తెలియదండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు అమ్మాయిని ఎక్కడైనా చూసారా? ఈ అమ్మాయి కమిటీ హాల్ పక్క బిల్డింగ్ లో ఉంటుందండి. స్ట్రైట్ అండ్ లెఫ్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాఘవా, త్వరగా రా, అడ్రస్ దొరికింది. అవునా, వస్తున్నా బాస్. ఇటు సైడే ఉంటుందని వేరే ఒక అతను చెప్పారు. వెళ్దాం పద. పదండి బాస్. ఇంకో 10 డేస్లో 3rd మంత్ ప్రెగ్నెన్సీలో పడుతుంది. గౌతమ్ ఏమో పెళ్లి వాయిదా వేస్తూ వస్తున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఇంటికి ఒకసారి అభితో పాటు వచ్చాను రాఘవ. అవునా సార్? ఆ రోజు తను చూసారా? చూడలేదు రాఘవ, కొంచెంలో మిస్ అయిపోయింది. సర్లే, త్వరగా పద. పదండి. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలి బాబు? రమ్య గారు లేరా అండి? తను ఇంతవరకు ఇంట్లోనే ఉంది. ఇందాకే ఏదో ఫోన్ వస్తే బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? తెలీదండి. నేను చెప్పాను కదా రాఘవ, తను గౌతమ్ లవరే. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది సార్?